మనం ఈరోజు చెప్పుకోబోతున్న పాసురం మూడోది అనుకున్నాం కదండి. ముందు పాసురాల్లో అమ్మ గోదా తల్లి ఎలా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎలా ప్రారంభించారు, ఎవరిని నాయకుడిగా ఎన్నుకున్నారు అనేవి మనం ముందు పాసురాల్లో చెప్పుకున్నాం. ఇంకెవరున్నారు మనకి? ఈ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మనే మనం నాయకుడిగా ఎన్నుకున్నారు. వాళ్ళైనా కానీ మనమైనా కానీ ఎవరైనా జగత్తుకు అందరికీ నాయకుడు కృష్ణ పరమాత్మకి జగద్గురువులు కాబట్టి, ఆయన కృష్ణం వందే జగద్గురువు కాబట్టి ఆయన్నే మనం స్వామివారినే కృష్ణ పరమాత్మనే మనం నాయకుడిగా ఎన్నుకుంటాం అన్నమాట. అట్లాగే ఈ వ్రతంలో ముందు నామ సంకీర్తన చేయాలి. పొద్దున్నే లేచి మనం నామ సంకీర్తన చేయటం ఒకటి, మంచి మంచి పాటలు పాడుకోవడం ఒకటి, ఇట్లా ఉండాలి. ఉత్తమమైన మార్గాల్లో నడవాలి, అబద్ధాలు ఆడకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, తిట్టకూడదు. ఇటువంటివన్నీ నియమాలు అని చెప్పని అమ్మ గోదా తల్లి మనకి చెప్పారని చెప్పుకున్నాం కదా ఇందులో. అట్లాగే శ్రేయఃపతి అయినా గోవిందుడన్నా ఏదైనా కృష్ణ పరమాత్మే కదా. ఆయన గోవులను కాచాడు కాబట్టి ఆయన్ని గోవిందుడు అన్నారు. అట్లా అటువంటి వాడు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల భూమిని ఆయన దానం అడుగుతాడు. అటువంటి లక్ష్మీపతి శ్రీపతి అయిన కృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామి ఏదైనా ఆయనే అనమాట. విష్ణుమూర్తి మనకు తెలుసు. విష్ణుమూర్తి అవతారాల్లో 10 అవతారాల్లో మనకి మత్స్య కూర్మ వరాహ వామన పరశురామ బుద్ధ కల్కి ఇవన్నీ వస్తాయని చెప్పుకున్నాం. అట్లాగే ఈయన అవతారాల్లోనే వామన అవతారం కూడా ఒకటి. అటువంటి వామనమూర్తిగా స్వామివారు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి ఆయనకి 3 అడుగుల భూమి ఇవ్వమని అడుగుతారు. అప్పుడు బలిచక్రవర్తి అడుగుతాడు, స్వామి మీకేం కావాలి? గొడుగా, జన్నిదమా, కమండలువా, ఏం కావాలి? దండమా, ఇట్లా ఏమేం కావాలి మీకు? ధనమా, ఏం కావాలంటే నాకేం వద్దు, 3 అడుగుల భూమి ఇవ్వు చాలు అని అడుగుతాడు స్వామివారు. ఆ 3 అడుగుల భూమిని బలిచక్రవర్తి దగ్గర తీసుకొని అట్లాగే ఇంద్రుడికి ఆయన ఇస్తారనమాట. అటువంటి శ్రీపతి అయిన విష్ణుమూర్తి ఆయన దగ్గర దానం తీసుకొని ఎందుకు ఇచ్చారు అని అంటే, ఆయన్ని నమ్ముకొని ఇంద్రాదులైనా దేవతలైనా ఎవరైనా కూడా అప్పుడు వాళ్ళైనా ఇప్పుడు మనమైనా ఎవరైనా ఆయన్ని నమ్ముకొని స్వామివారి పాదాల చెంత చేరినప్పుడు మనకి ఎటువంటి లోటు ఉండదు. మీరు కూడా అట్లాగే ఈ ధనుర్మాస వ్రతంలో స్వామి పాదాలని ఆశ్రయించండి అని చెప్పని అమ్మ చెప్తారు. అట్లాగే ద్రౌపదీదేవి కూడాను నిండు సభలో ఆమెని వస్త్రాపహరణం చేయబోతే స్వామి కృష్ణ పరమాత్మ అని ఆయన్ని నమ్ముకొని ఆ నిండు సభలో ఆయన్ని నమస్కరించుకొని తలుచుకుంటుంది ఆ తల్లి. అప్పుడు ఆమె మాన సంరక్షణ చేసిన స్వామి, మనకి గీతోపదేశం చేసిన స్వామి, అన్నిటికీ మనకి మూలమూర్తి ఆయనే కాబట్టి, స్వామే కాబట్టి, కృష్ణ పరమాత్మ కాబట్టి ఆ స్వామివారిని మనం ఎంచుకోవాలి. స్వామివారిని పూజ కోసం ఎంచుకొని మనం పూజ మొదలు పెడితే మనకి ఎటువంటి అతివృష్టి అనావృష్టి పంటలు నాశనం అవటం కానీ, కీటకాల వల్ల కానీ, సర్పాల వల్ల కానీ, ఎలుకల వల్ల కానీ, ఎటువంటి వాటి వల్ల మనం పొలాల్లో ఉన్నప్పుడు చాలా క్రిమికీటకాల వల్ల దేనివల్లైనా పంటలు నాశనం అవుతాయి. కానీ అదే ఇంటికి వచ్చిన తర్వాత మనం గాజుల్లో నింపుకుంటాం కదా పురుల్లోనూ, అప్పుడు ఎలుకలు అటువంటివి వస్తాయి. లేదా ధరలు రాక, వర్షాలు పడి ధరలు రాక అటువంటి ఇబ్బందులు కూడా మనం పడుతూ ఉంటాం. అటువంటి ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా మనం ఈ వ్రతం చేసినందువల్ల మనమందరం పండించుకున్న పంట చక్కగా ఇంటికి చేరి ప్రజలకి తినటానికి మళ్ళా పంటలు వచ్చే వరకు కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చక్కగా క్షేమంగా ఉంటారని చెప్పని అమ్మ ఇందులో చెప్పారనమాట. మనం ఈ పాసురంలో ఏం చెప్పారు అనేది ముందు పాసురం చదువుకొని ఆ తర్వాత ఈ పాసుర వివరణలోకి వెళదాము.
ఇప్పుడు మనం 3వ పాసురాన్ని చెప్పుకుందాం. 3వ పాసురం ఈరోజు. ఓంగి ఉలహళంద உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள பூங்குவளை போதில் போரி பண்டு கண்பதுப்ப தேங்காதே புக்கிருந்து தீர்த்தமுலை பத்தி வாங்க கடும் நிறைக்கும் வள்ளல் பெரும்மு பசுமுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువలిగలే శరణం శరణం. మనం ఇంతకుముందు పాసురంలోకి వచ్చే ముందు చెప్పుకున్నాం కదండి, బలిచక్రవర్తి దగ్గర స్వామి సంతోషంతో ఆయన నేను శ్రీపతిని కదా, నా దగ్గర లక్ష్మీదేవి నా వక్షస్థలంలో ఉంటుంది, నేను శ్రీపతిని కదా అని చెప్పని స్వామి ఎప్పుడూ అనుకోలేదుట. అటువంటి భక్తులు వచ్చి ఆయన్ని స్వామి నువ్వే శరణు అని ఆయన పాదాలు పట్టుకుంటే వచ్చి వాళ్ళు స్వామి అనుగ్రహిస్తారు అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట. ఆయన దివ్య చరణాల విందాలని పట్టుకుంటే చాలు అని. అటువంటి స్వామి దగ్గర బలిచక్రవర్తి దానం ఇస్తున్నప్పుడు స్వామి ఎలా పెరిగారంటే ఇంటింతై వటుడింతై మరియు తానింతై నభో వీధి పైనంతై ఓయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని పైనంతై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంవర్ధేయ అన్నారు పోతరామాచులు. అటువంటి స్వామి అట్లా పెరిగారనమాట. అట్లా పెరిగి వెళ్ళి ఆయనకి సూర్య భగవానుడు ఒక ముందు పాదాల దగ్గర పువ్వులైనారట, తర్వాత కాలి గజ్జలైనారట, ఆ తర్వాత నడుం దగ్గర మొలతాడైనారట, ఆ తర్వాత వక్షస్థలంలో ఒక ఆభరణం అయినారట, ఆ తర్వాత కిరీటం అయినారట. స్వామి అట్లా పెరుగుతూ ఉంటే ఈయనట్లా సూర్యభగవానుడు అట్లా వచ్చారు అని చెప్పని అట్లా పెరిగిన స్వామి బ్రహ్మలోకానికి వెళ్ళారట. బ్రహ్మలోకంకి వెళ్ళేసరికి బ్రహ్మదేవుడు వస్తారు. ఆహా నా తండ్రి గారు కదా, వారి పాదాలని కడుగుదామని చెప్పని ఆయన కమండలంలో ఉన్న నీళ్ళు తీసుకొని అప్పుడు ఆయన పాదాలని కడుగుతారనమాట. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిన పాదము అని మనకి అన్నమాచార్యుల వారు చెప్తారు కదా. అట్లాగే ఆ బ్రహ్మదేవుడు ఆయన స్వామివారి పాదాలు కడిగారనమాట. అటువంటి స్వామివారిని మనం ఈ నెల రోజులు వ్రతం ద్వారా మనం పూజిస్తే బాగుంటుంది అని అమ్మ చెప్తున్నారనమాట. అట్లాగే రామాయణంలో వక్త శ్రోతాచ దుర్లభ అని వాల్మీకి మహర్షి సుందరకాండలో చెప్తారు. మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడైనా ఉన్నప్పుడు మనం వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి అని చెప్పని అక్కడికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి లంక వెళ్ళినప్పుడు అమ్మని తీసుకురావడానికి లంకలో ఆ భవనంలో వాళ్ళ రాజభవనంలో చెప్తారనమాట, నువ్వు రామయ్య తండ్రి దగ్గర శరణు వేడి అమ్మని సీతమ్మ తల్లిని వదిలేసి ఆయనకి అప్పచెప్పి నువ్వు ఇబ్బంది పడకుండా ఉండు అని చెప్పని మంచి మాటలు స్వామి రావణాసురుడికి చెప్తే ఆయన విభీషణుడు చెప్తాడు, అందరూ చెప్తారు. చెప్పినా కూడా రావణాసురుడు వినడనమాట. అటువంటి మంచి మాటలు ఎవరు చెప్పినా కూడా మీరు వినకుండా ఉంటే కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది ఎవరికైనాను అని చెప్పని అమ్మ చెప్తున్నారనమాట. ఇందులో కూడా మనకి అటువంటి మంచి మాటలు విని మీరు చక్కగా ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోండి అని చెప్తారు. అట్లాగే స్వామివారు వీళ్ళందరినీ తీసుకొని గోకులంలో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ గోవత్సాలన్నీ కూడా స్వామిని చూస్తూ ఉండేవిట. భగవానుడు సాక్షాత్తు భగవానుడు వాళ్ళతో పాటు తిరుగుతూ ఉన్నప్పుడు మరి వాటికి తెలుస్తుంది కదా, మనుషుల కంటే కూడానండి మనకి గోవులకి వాటికే ఎక్కువ జ్ఞానం ఇస్తారంటారు పెద్దవాళ్ళు. మనకి విచక్షణ ఉన్నా కూడాను మనకంటే కూడా తెలివితేటలు కానీ బుద్ధి కుశలత కానీ భగవంతుడు ఆ పశువులకే పెట్టాడని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అటువంటి గోవత్సాలను తిప్పుకుంటూ ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు అవి
చక్కగా ఎన్ని పాలంటే అన్ని పాలు. వీళ్ళు కుండలు తీసుకెళ్ళి గోవుల పొదుగుల ముందు పెట్టడమే ఆలస్యంట. అవి ఆ పాలు అలా ధారల్లాగా కుండల్లోకి కార్చేసేవిట. ఎందుకు? కృష్ణ పరమాత్మ తాగుతాడు, మేమిచ్చిన పాలన్నీ ఆయనకి చెందుతాయి, ఆయనకి ఇస్తారు, స్వామికి ఇస్తారు అని చెప్పని అటువంటి ఆర్తితోటి ఆనందంతో ఆ గోవులన్నీ అట్లా ఇచ్చాయిట. వాళ్ళు స్వామి రోజు వాటిని తీసుకెళ్తూ ఉన్నప్పుడు అవి వాటితో పాటు స్వామి కూడాను కృష్ణ పరమాత్మ, బలరామకృష్ణులు, ఇంకా వాళ్ళ అందరూ గోకులంలో ఉన్న బాలురు అందరూ కలిసి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ధేనుకాసురుడు అనే రాక్షసుడు వస్తాడు వీళ్ళని చంపడానికి. అప్పుడు ఏమవుతుందంటే, వత్సముల పగిడిది జగముల వత్సలతన్ మునుప చూచువాడయ్యుండన్ వత్సముల మేపుచుండయు వత్సాసురుని జంపె భక్తవత్సలుండదిప. అంటే వత్సాసురుడు అనే రాక్షసుడు ఒక వృషభం రూపంలో వస్తాడనమాట. వచ్చినప్పుడు స్వామివారికి తెలీదా ఎవరున్నారు, ఆయన దగ్గర ఉన్న, ఆయన సంరక్షణలో ఉన్న గోవులేంటి, ఏమేమి ఉన్నాయి అనేది ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసు, స్వామికి తెలుసు, ఎవరు వచ్చింది తెలుసు. అటువంటి వత్సాసురుణ్ణి 2 కాళ్ళు పట్టుకొని తిప్పేసి అక్కడున్న తాటి చెట్లకు వాటికి కొట్టి స్వామి చంపేశాడు అని చెప్పని భాగవతంలో దశమస్కందంలో పోతనామాచ్యులు రాశారనమాట ఈ పద్యాన్ని. అటువంటి పద్యం మనం ఇవాళ చెప్పుకుంటున్నామండి. అట్లాగే గోవులన్నింటినీ కాపాడి అందరినీ చల్లగా చూసే స్వామిని మీరు కూడా ఈ ధనుర్మాసం నెల రోజులు స్వామిని వేడుకొని ఆయన పాదాల చెంత మీ మనస్సు నుంచి క్షేమంగా అన్నీ పొందండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి. దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు అందరికీ కూడా రక్షగా ఉంటుంది అని అమ్మ మనకి ఈ పాసురంలో తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ.